అవతార్ ఫైర్ అండ్ డాష్ జస్ట్ ఇప్పుడే చూసొచ్చాను. సో ఈ మూవీ విత్ టూ మెయిన్ ఎలిమెంట్స్, స్పెక్ట్రమ్లో టూ ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ వచ్చేసి ఈ మూవీ మెయిన్ హైలైట్ దట్ ఈస్ యాజ్ ఆల్వేస్ విజువల్స్. అండ్ వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు నిజంగా ఇదంతా రియల్ కాదు, మొత్తం కూడా కంప్యూటర్ జనరేటెడ్ అనే థాట్ ఏదైతే ఉందో దట్ ఈస్ డెఫినెట్లీ మైండ్ బ్లోయింగ్. లైక్ కొన్ని వాటర్ సీక్వెన్సెస్ ఆర్ వార్ సీక్వెన్సెస్ దర్ అమేజింగ్. అసలు వి కాంట్ డిస్క్రైబ్ ఇట్. కంప్లీట్లీ 3.5 hours ఆ పాండర్ అనే వరల్డ్ లోకి అలా ఎప్పుడో తీసుకెళ్లిపోయాడు. కానీ అయినా మధ్యలో ఏంటో సడన్ గా ఫ్రేమ్ డ్రాప్ అయినట్టు అనిపించింది. దాని గురించి తర్వాత తెలుసుకుంటే కావాలని కొన్ని సీన్స్ 48 FPS లో షూట్ చేశారు. సో ఆ సీన్స్ చాలా స్మూత్ గా ఉన్నాయి. అండ్ అక్కడ నుంచి షిఫ్ట్ అవ్వగానే ఆ చేంజ్ అనేది తెలుస్తుంది. అండ్ అది కూడా కరెక్ట్ ప్రాజెక్ట్ ఉంటే అసలు తెలియదంట. సో ఒక విషయం పక్కన పెడితే యాజ్ ఆల్వేస్ ఈసారి కూడా అవతార్ నో డౌట్ ఇట్స్ అ విజువల్ స్పెక్టాకిల్. కానీ అదే ఇంకోవైపు ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే మూవీలో పెద్ద ప్లాటే లేదు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే సెకండ్ పార్ట్ లో మీరు చూసిన అవే బీట్స్ ఈ మూవీలో కూడా రిపీట్ అవుతాయి. ఇన్ఫాక్ట్ ట్రైలర్ చూసినప్పుడే అర్థమైపోయింది, మళ్ళీ విలన్ తెస్తున్నారు, ఫైట్ ర్యాబిన్ అంతా కలుపుతున్నారు. సో ఓవరాల్ మొత్తం స్టోరీ మళ్ళీ అక్కడే తిప్పుతారని అర్థమైంది. అండ్ వాళ్ళు అదే చేశారు. సో అందుకే ఐఎమ్ నాట్ దట్ సర్ప్రైజ్డ్ ఆర్ డిసప్పాయింటెడ్. సో విజువల్స్ అక్కడ ఉంటే డెఫినెట్లీ స్టోరీ ఇక్కడ ఉంది. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఎప్పుడు అవతార్ అనే మూవీని ఒక థ్రిల్లర్ నెక్స్ట్ ఏం జరిగిద్ది ఆ టైప్ ఆఫ్ జోన్లో చూడలేదు. ఫర్ మీ ఇట్స్ ఆల్వేస్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ. అండ్ దాన్ని జేమ్స్ కెమెరాన్ ఈ థర్డ్ పార్ట్లో కూడా ఈ డెఫినెట్లీ నేల్డ్ ఇట్. లైక్ అంటే స్టోరీ ఎంతగా లేకపోయినా కానీ ద వే హీ ప్లేడ్ విత్ ఎమోషన్స్ దట్ వాజ్ ఎక్సలెంట్. అండ్ ఇన్ఫాక్ట్ ఫస్ట్ నుంచి జేమ్స్ కెమెరాన్ స్టైల్ కూడా అదే, ఎమోషన్స్తో మూవీ నడిపిస్తాడు. దీంట్లో కూడా ఎగ్జాక్ట్గా అదే చేశాడు. లైక్ ప్రాపర్ ఫ్యామిలీ ఎమోషనల్ డిప్స్ ఉన్నాయి, ఫైట్స్ అప్పుడు హైస్ ఉన్నాయి. అంటే స్టోరీ అంతగా లేకపోయినా వాటి మూలాన్ని మనం ఇన్వాల్వ్ అయిపోయి మనకలా వెళ్ళిపోద్ది మూవీ. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, బికాజ్ నేను నైట్ 10 o'clock షోకి వెళ్ళాను. అండ్ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నప్పుడు టైం వచ్చేసి నైట్ 3 అయింది. కానీ స్టిల్ నాకు మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా కొంచెం కూడా నిద్ర రాలేదు. అండ్ ఐ థింక్ అందరూ అదే ఫీల్ అయ్యారు, బికాస్ ఇట్ వాస్ అ ప్యాక్ థియేటర్. కొన్ని సీన్లో అందరూ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చున్నారు. అండ్ ఇంకోటి మూవీ మొత్తం చూసాక ఐ వుడ్ సే వీళ్ళు టైటిల్ జస్టిఫై చేయలేదు. పేరుకి ఫైర్ అండ్ డాష్ పెట్టారు కానీ దాన్ని అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు. యాక్చువల్లీ నేను ఫస్ట్ లో రిలీజ్ చేసిన టైటిల్ కరెక్ట్గా సెట్ అయింది, సీట్ బేరర్ అనేది. మేబీ వే ఆఫ్ వాటర్ బాగా వర్కౌట్ మూలాన ఇలా ఫైర్ విండ్ ఇటువైపుకి తిప్పారు. సింపుల్గా చెప్తున్నాను, అవతార్ ఫైర్ అండ్ డాష్ స్టోరీ డ్రివెన్ మూవీ అయితే కాదు, బట్ స్టిల్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. అంటే ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడు వస్తాయి అండ్ అవి థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సిందే. సో నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా కాబట్టి ఐఎమ్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. మరి మీ సంగతి ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ ట్రైలర్ ఆ ట్రైలర్ ఓ హడబడి చేశారు కానీ వేస్ట్గా ఒక్క ట్రైలర్ కూడా వేయలేదు, అట్లీస్ట్ డూమ్స్డేది కూడా.